ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ విశాఖ పర్యటనలో భాగంగా విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామ మనతో ఆయన మరి సార్ 20 సూత్రాల కమిటీ చైర్మన్ పర్యటన విశాఖపట్నంలో ఈరోజు 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, అలాగే ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నాం అనే విషయం మీద విశ్లేషించారు. అలాగే అభివృద్ధి సంక్షేమం కూడా రెండు కళ్ళలాగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ, అలాగే వికసిత్ భారత్ వచ్చే విధంగా ఈ పథకాలన్నీ ఉంటాయని చెప్పడం జరిగింది. దీని గురించి మొత్తం చెప్పుకొచ్చింది. సార్ గత 12 ఏళ్ళుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో అంత్యోదయ స్ఫూర్తితో ముందుకెళ్తారు. ఎలా ఉంది సార్ ఈ స్ఫూర్తి, ఎలా కొనసాగుతుంది? 100% సుమారు 150 పైన పథకాలు ప్రతి ఒక్క మానవుడికి లాస్ట్లో అంత్యోదయ చిట్ట వ్యక్తి కూడా ఫలాలందే విధంగా ఆయన పథకాలు తీసుకురావడం, దానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎంతో విధంగా కృషి చేస్తున్నాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ అంటే భారతదేశానికి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన, అలాంటి పార్టీని ఎదురొడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఎలా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ అంటే మీ అందరూ తెలుసు స్కాముల మయం, ప్రతిరోజు ఒకరోజు ఒక్కో స్కామ్ బయటకు వచ్చేది. కానీ ఇక్కడ సంక్షేమం అభివృద్ధి రెండు చూపిస్తున్నాం. మనం చూసిన రోడ్లు కానీ అన్ని ఫెసిలిటీస్ డిజిటల్గా పెంచడం కానీ, కరెన్సీని తగ్గించడం కానీ, బ్లాక్ మనీ తగ్గించడం కానీ, ఎన్ని విషయాల్లో కూడా, అలాగే ప్రతి చిన్న రైతు కూడా అభివృద్ధి పదంలో ఉండే విధంగా రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మంచి ఇండస్ట్రీస్ తెప్పుతూ ఇవాళ ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్గా ఇండియా ఎదుగుతుందంటే అది నరేంద్ర మోడీ గారు చదవాలి. సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఒక జిల్లా అధ్యక్షులు మీరు ఎలా పట్టిస్తున్నారు? 100% విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అన్ని సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఏదో ఒక అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఒక్కొక్క థీమ్ ప్రకారంగా పెట్టుబడులు తెచ్చే విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే పెట్టుబడులు వచ్చినాయో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆర్థికంగా బలపడతాం. సార్ రాజ్యసభలో 4 సీట్లు కానీ ఇందులో భాగంగా కూటమిలో ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు? సో కేంద్రంలో నాయకులు డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలని వాళ్ళకి తెలుసు. ఇది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ అధినాయకత్వం డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే బీజేపీని మరింత పటిష్టం చేస్తామని పార్టీలో కూడా చాలా మంది చేరుతున్నారని పరశురామరాజు గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV.